తెలంగాణలో ఉన్న నా విద్యార్థి బిడ్డలందరికీ ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఒక జనసేన పార్టీ రాష్ట్ర నాయకునిగా మీకు నమస్కరిస్తూ ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే విద్యార్థులను మాయమాటలు చెప్పి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట వస్తే వాళ్లకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కూడా ఒక మాట మాట్లాడుతూ మీరు ఏదైతే చెప్పి హామీలను చెప్పి ఇవాళ తెలంగాణ బిడ్డలను విద్యార్థుల అమరుల త్యాగాల ఫలితాల మీద ఇవాళ మీరు గద్దెనెక్కింది అనేది ఒకటి మాత్రం మీ ప్రభుత్వం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగానే విద్యార్థులకు అప్పుడున్న ప్రభుత్వం నీళ్లు నిధులు ఉద్యోగాలు అనుకొని చెప్పి నీళ్లు మీ ఫామ్ హౌస్లకు వచ్చినాయి, నిధులు మీ జేబులలోకి వచ్చినాయి, ఉద్యోగాలు అనేది మీ కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే వచ్చినాయి. తెలంగాణ రాకముందు కూడా ఇదే విద్యార్థులు చనిపోయిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓల్డ్ పీజీ హాస్టల్లో రవి కావచ్చు లేకపోతే న్యూ పీజీ హాస్టల్లో అదేవిధంగా మంజిరా హాస్టల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బలవన్మరణం పొందిండు. ఇవాళ తమ్ముడు మీకు తెలుసు ప్రియాంక అనే అమ్మాయి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లే అని గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా ఉద్యోగాల గురించి అని చెప్పి ఆత్మార్పణ చేసుకున్నారు. పోనీ ఆ ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన తర్వాత గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీ మంత్రులకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకే తెలియదు. గ్లోబల్ ప్రచారం కంటే వాళ్ళని మించిపోయేటట్టుకున్నాయి మీ మాటలు. ఆదిలాబాద్ లో మీటింగ్ పెట్టేటప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఖమ్మంలో మీటింగ్ లో మాట్లాడేటప్పుడు మేము గిన్ని లక్షల ఉద్యోగాలు అంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. చేవేళ్ల డిక్లరేషన్ లో ఒకటి మాట్లాడతాడు, హైదరాబాద్ లో ఒకటి మాట్లాడతాడు. ఏమైనా మర్చిపోయేది ఏమైనా ఉంటాయన్నా డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ కండి అన్న. దయచేసి మీకు చేతులెత్తి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన. కడుపు ఖాళీ వాళ్ళ తల్లిదండ్రుల పుస్తకాలు అమ్ముకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ఒక పూట తిని ఒక పూట తినకుండా వాళ్ళు ఇవాళ కోచింగ్లు తీసుకుంటున్నారు. వాళ్ళ కడుపులు కొట్టకండి. మీరు విద్యార్థులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ 2 లక్షల ఉద్యోగాలు మీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయండి. ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఏంటంటే ఉస్మానియా బిడ్డలు, కేయూ బిడ్డలు, పాలమూరు బిడ్డలు, అదేవిధంగా శాతవాహన బిడ్డలతో పాటు మిమ్మల్ని అందరూ హక్కున చేర్చుకున్నారన్న. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా మిమ్మల్ని హక్కున చేర్చుకొని మీతో మీటింగ్లు పెట్టించింది. అది మర్చిపోవద్దన్న. ఉద్యోగాలు రాకుండా ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్లలో, పంజాబ్ గుట్టలలో రోడ్ల పైన తిరుగుతున్నారు పీజీలు పిహెచ్డీలు చేసి. విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేయిస్తారా? ఇది ఎక్కడి పద్ధతి మీకు? దిల్సుఖ్ నగర్ బిడ్డల పైన అరే ఉద్యోగాలు కావాలని అడుగుతున్నందుకు అని చెప్పేసి 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మీ డీజీపీ గారు కదా చెప్పింది. ఇవాళ జనసేన పార్టీలో లేకపోతే జనసేన పార్టీ నాయకులు లేకపోతే ఎవరో చెప్పట్లేదు. మీ పార్టీలో ఉన్న మీ రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌరవనీయులు డీజీపీ గారు చెప్పింది 19,000 ఉద్యోగాలు. ఆ బిడ్డల పాపం పుణ్యం కట్టుకోకండి. నేను ఒకటే చెప్తున్నాను, ఆ 19,000 నోటిఫికేషన్ తో పాటు ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎక్కడెక్కడ అన్నారో దానిపైన కూడా మాట్లాడండి. ఇక నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే గతంలో ఉద్యోగాలు వేసినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వేసినప్పుడు ఆ పేపర్ లీకేజీలు కూడా అయినాయి. ఆ పేపర్ లీకేజీలు కూడా దీని వెనుక ఉన్న దోషులు ఎవరో బయటకు తీయాలనుకుంది జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక పోతే నిరుద్యోగ జేఏసీ పక్షాన నిరుద్యోగ జేఏసీకి తమ్ముడు రామకృష్ణ గారు ఇవాళ ఒక విద్యార్థి నాయకుడిగా ఉండి అనేక పోరాటాలు చేసుకుంటున్నాడు. బాజాప్తగా ఇవాళ జనసేన పార్టీ, జనసేన విద్యార్థి విభాగం కూడా వీళ్ళకు పూర్తి అండదండలతో ఉంటది. మీ ఉద్యమంలో మేము కూడా గతంలో అనేక సార్లు ఇదే ఉస్మానియా వేదికగా తెలంగాణ గొంతుకగా, విద్యార్థి గొంతుకగా, ప్రజల గొంతుకగా అనేక సార్లు మేము మీ తరపు నుంచి పోరాటం చేశాం. కానీ ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, కొత్తగా వచ్చే జంజీ యువతకు కావచ్చు, కొత్తగా వచ్చే విద్యార్థి నాయకులకు మీ తరపున కూడా మా విద్యార్థి విభాగం కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీ తరపున గొంతెత్తడానికి కూడా ఎప్పటికీ అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఫ్యూచర్ లో కూడా ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన మేము ఎప్పటికీ అండదండలతో ఉంటామని తెలియజేస్తూ, మేము ఏదైతే ఇప్పుడు ఈ డిమాండ్ చేస్తున్నామో ఆ 2 లక్షల ఉద్యోగాలతో పాటు గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో అవకతవకలు చేసిండ్రో మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని బయట పెట్టాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ మిత్రులారా. బ్రహ్మాండంగా కార్యాచరణ అనేది ప్రకటించేది లేదండి. మేము ప్రజలలోనే ఉన్నాం, విద్యార్థులతోనే ఉన్నాం. ఉస్మానియా వేదికగా అనేక వేదికలుగా మేము కొట్లాడుతూనే ఉన్నాము. నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వచ్చిన తరం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉస్మానియా బిడ్డలెక్క కావచ్చు, లేకపోతే అందరి విద్యార్థి నాయకులతో, ఇటు పాలమూరు, లేకపోతే కాకతీయ, లేకపోతే శాతవాహన, మన హైదరాబాద్ లో ఉన్న లా కాలేజీలు కావచ్చు, లేకపోతే నిజాం కాలేజీలు కావచ్చు, సైఫాబాద్ పీజీ కాలేజీలు కావచ్చు, అన్ని కాలేజీల విద్యార్థులతో ఒక కమిటీ మా రాష్ట్ర నాయకత్వం కూడా త్వరలోనే కమిటీలు కూడా పెట్టుకోబోతున్నాం. వాళ్ళ తరపు నుంచి విస్తృతంగా పోరాటం చేయడానికి నిన్న గౌరవనీయులు మా పార్టీ పెద్దలు శంకర్ గారు కూడా మాట్లాడారు. రామ్ తల్లూరు అన్న కూడా పూర్తి మద్దతు ఇస్తున్నామని కూడా మాకు చెప్పి డెఫినెట్లీ వాళ్ళ గొంతుకగా కూడా చెప్పమన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఒకటి చెప్పేది వినండి. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రాంతం గుండెలలో పెట్టుకున్నది, యువత గుండెలలో పెట్టుకున్నది. వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ప్రజాక్షేత్రంలో జరగబోయే పోరాటంలో ప్రజల గురించి అని చెప్పి, విద్యార్థుల గురించి అని చెప్పి, మహిళల గురించి అని చెప్పి మేము ఎప్పటికీ ఎల్లవేళలా కొట్లాడుతూనే ఉన్నాం. ఇక పైన కూడా కొట్లాడతాం, ఇక పైన విస్తృతంగా కూడా కొట్లాడతారండి. థ్యాంక్ యూ అండి. రైట్.